అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను కొన్ని ఘోరమైన నిజాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్న వీడియో కాబట్టి వీడియో స్టార్టింగ్లోనే క్షమాపణలు అడుగుతున్నాను. మీకు నన్ను క్షమించే మనసుంటే ఈ వీడియో చూడండి. ఒకసారి మా ఫ్రెండ్ నాతో ఇలా అన్నది, మా పేరెంట్స్కి ఓన్ హౌస్ ఉంది, అంటే నాకు ఉన్నట్టే అది నాదే కదా, ఇంక ఫ్యూచర్లో నేను ఓన్ హౌస్ గురించి ప్లాన్ చేసుకోక్కర్లేదు అని. అప్పుడు నేనేమన్నానో తెలుసా, ఏదైనా ఒక వస్తువుని డెవలప్ చేయడానికి కానీ నాశనం చేయడానికి కానీ మనకి పూర్తి అధికారం ఉన్నప్పుడే ఆ వస్తువు మనది అని అర్థం. ఇప్పుడు నువ్వు మీ పేరెంట్స్ హౌస్ నీది అంటున్నావు కదా, ఆ హౌస్ని రీమోడల్ చేయడానికి కానీ అమ్మేయడానికి కానీ నీకు పూర్తి అధికారం ఉందా అని అడిగాను. అప్పుడు తను అన్నది, అయ్యో అలా కుదరదు, మా పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి అన్నది. మీ పేరెంట్స్ మిమ్మల్ని వాళ్ళ గ్రిప్లో ఉంచుకోవడం కోసం మీది కాని వస్తువుల్ని మీకు చూపించి అవి మీవే అనే ఒక అపోహలో మిమ్మల్ని ఉంచుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, పేరెంట్స్కి పిల్లలకి మధ్య విభేదాలు తీసుకురావడం నా ఉద్దేశం కాదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ నిజమైన బలం ఏంటో తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణను బట్టి మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది కదా, అపోహలు అనేవి ఎలా ఉంటాయి అనేది. మనకి ఒక వస్తువుని డెవలప్ చేయడానికి కానీ డిస్ట్రాయ్ చేయడానికి కానీ, అంటే నిర్మించడానికి కానీ నాశనం చేయడానికి కానీ మనకి పూర్తి అధికారం ఉన్నప్పుడే ఆ వస్తువు మనది. అలా లేదు అన్నారంటే మనం ఒక అపోహలో బతుకుతున్నాం, అది అబద్ధం. సరే, మరి నిజమైన బలం అంటున్నావు కదా, అదేంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బాగా గుర్తుంచుకో, అన్నింటికంటే అందరికంటే ఎక్కువ విలువ ఇవ్వాల్సింది, పోతే మళ్ళీ తిరిగి రానిది అదేంటో తెలుసా? నీ సమయం. నీ టైం విలువ ఏంటో నువ్వు తెలుసుకో. అనవసరమైన వారి కోసం నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీ సమయమే నీకున్న మొదటి బలం. రెండవది, నీ ఆరోగ్యం. నువ్వు నీ జీవితంలో అనుకున్నది సాధించాలన్నా నీ ఆరోగ్యం నీకు సహకరిస్తేనే నువ్వు హార్డ్ వర్క్ చేయగలుగుతావు. నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం, మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవడం, నీ ఫిజికల్ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం చేయాలి. బాగా గుర్తుంచుకో, నీ రెండవ బలం నీ ఆరోగ్యం. మూడవది నీ ధైర్యం. నీ ముందున్న కష్టాన్ని నువ్వు ఎదిరించలేవు అని తెలిసినా కూడా నీ ధైర్యంతో ముందుకెళ్ళి నీ కష్టాన్ని భయపెట్టగలగాలి. అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రూమ్లో చాలామంది కూర్చొని వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇంతలో సడన్గా ఒక అతను వచ్చాడు. వస్తూ నేనొచ్చేసా అని అరుచుకుంటూ వచ్చాడు. అక్కడ వాళ్ళు పెద్దగా ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత ఆ రూమ్లోకి ఇంకో అతను వచ్చాడు. అతను చాలా సైలెంట్గా వచ్చాడు, కానీ అతను రాగానే అందరూ లేచి నిల్చున్నారు, అతనికి విష్ చేశారు, అతని ముందు చాలా అలర్ట్గా నిలబడి ఉన్నారు. మనం ఎంత ధైర్యవంతులం అన్న విషయం ఇతరులకి అర్థమైనప్పుడే మన విలువ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు 3 నిజమైన బలాలు ఏంటో చెప్పాను. మీ సమయం, మీ ఆరోగ్యం, మీ ధైర్యం. ఈ 3 నిజమైన బలాలని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, డిస్ట్రాయ్ కూడా చేసుకోవచ్చు. ఇది మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియోలో టాపిక్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.